నమస్తే అండి. ఈ వీడియోలో మనం ఒక శ్లోకం గాని, ఒక పూజ, ఒక ప్రార్థన, ఒక స్తోత్రం ఏదైనా గాని అర్థం తెలుసుకోవాలి అని ఎందుకు అంటారు పెద్దవాళ్ళు? దానివల్ల ఏం లాభం? అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో, మనము ఫస్ట్ ఒక స్తోత్రం ఇప్పుడు మనం బిజీగా ఉంటాం. కొన్నిసార్లు మనం ఆఫీస్‌కి పోవాలి, పొద్దున్న స్కూళ్ళకెళ్ళాలి, లేదు క్యారియర్లు కట్టాలి, లేదు మగవాళ్ళైతే కొంతమంది వాళ్ళు కూడా ఇంటి పనులు చేస్తున్నారు ఈ మధ్య. లేదు వాళ్ళు కూడా చేయట్లేదు అనుకుంటే అట్‌లీస్ట్ ఆఫీస్‌కెళ్ళే తొందరలో ఉంటారు. ఇంత బిజీలీ లైట్స్ లీడ్ చేస్తూ. పిల్లలు ఈ వీడియో చూస్తుంటే స్కూలుకి పోవాలి. అమ్మా, నాన్న ఎవరో ఒకళ్ళు "ఓయ్! నీకు బాగుంటుంది. ఈ శ్లోకం చదువు" అంటారు. లేదు ఎవరో పెద్దవాళ్ళు "ఇగో ఇదేదో ప్రాబ్లమ్ ఫేస్ అవుతున్నారు మీరు. ఈ శ్లోకం చేస్తే లేదా యూట్యూబ్‌లో చూసారు. మీరు ఇది చేయండి వెంటనే మీకు సొల్యూషన్ చిక్కుతుంది అని. అదేదో మీకు కనపడింది. ఓకే. నేనేదో చేస్తాననుకోని చేస్తారు. సో, చదవడం మొదలెడతారు. వినడం మొదలెడతారు. కానీ అదంతా సంస్కృతిలో ఉంటది. సంస్కృతిలో ఉన్నప్పుడు మనం ఎలా వింటాం? అసలు మనకు ఆ భాష రాదు. వస్తే సరే కొన్ని కొన్ని వర్డ్స్ మనకు అర్థమవుతాయి. అప్పుడు ఓకే. కానీ మెజారిటీగా మనకి సంస్క్రిటు చాలా తక్కువ మందికి అర్థమవుతుంది ఈ కాలంలో. కానీ కొన్ని కొన్ని వర్డ్స్ ఉంటాయి. అవి తెలుగులో, సంస్కృతంలో ఒకటే. ఆ వర్డ్స్ వచ్చినప్పుడు మనకి ఓకే అనిపిస్తది. అంటే అర్థమవుతుంది. ఓహో! ఇదేదో అర్థమైతుంది వర్డ్ అని. కానీ మిగతా టైంలో మనకి అర్థం గాదు. అప్పుడు మనం ఏం జేస్తాం? ఊరికే గుడ్డిగా చదవడమో, గుడ్డిగా వినడమో చేసేస్తాం. చేస్తాము. చేసేసాం. ఒక 5 మినిట్సు ఇంకా కొన్ని సార్లు కొంతమందయితే 1.5x స్పీడ్‌లో గూడా పెట్టుకొని వినేస్తారు. యూట్యూబ్‌లో వినేటట్టుగా ఉంటే. లేదు చదవడం అనంటే పడబడబడబడ చదివేస్తాం. ఒక సూపర్ స్పీడ్. చేసేస్తాం. చేసి ఏంటి నాకసలు ఏం రిజల్ట్ లేదు. నాకేం తేడా లేదే. నాకు నా ప్రాబ్లమ్ సాల్వ్ గాలేదు. ఇంకా బిజీగా ఉన్నవాళ్ళైతే అయ్యో! నేనేదేదో అవుతుంది అనుకున్నానే. ఇదేంటి ఏమీ జరగట్లేదు అనుకుంటాం. పిల్లలైతే ఏంటి మా మమ్మీ ఏదో చెప్పింది. ఏమీ జరగలేదు. ఊరికెందుకు టైమ్ వేస్ట్. ఇలా మనం వదిలేసుకున్నామంటే లేదు ఆ దేవుడు నాకు పలకడు అనుకోని వదిలేయడం. ఇలాంటివి కూడా చేస్తారు కొంతమంది. లేదు ఇంకో కొంతమందయితే నేనేదో చేయడంలో తప్పుంది. దానికే దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు. దానికే ఇంకా నా ప్రాబ్లమ్ సాల్వ్ కాలేదు అన్నమాట. ఇలా రకరకాలు వాళ్ళకి వాళ్ళుగా అన్వయించేసుకుంటారనమాట. కానీ యాక్చువల్ రీజన్ ఏమైయుండొచ్చు? దాని గురించి మాట్లాడుకుందాం. ఒకటి ఇప్పుడు మనం ఒక భాష రావట్లా మనకి. ఆ భాషలో మనం చదువుతున్నాం అర్థం గాకుండా. అప్పుడు మనం ఏ గాడ్‌తో మనం రిలేషన్ అయ్యి మాకిదివ్వండి, ఇది చేయండి. అవును కరెక్టే. ఆ శ్లోకాల్లో మహానుభావులు రచించారు గాబట్టి దాంట్లో డెఫినిట్‌గా ఎనర్జీ ఉంటది. పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. కానీ ఆ ఒక్క పాజిటివ్ వైబ్రేషన్ వల్ల మనకి రిజల్ట్ తెప్పించేంత ఉంటుందా అంటే బహుశా ఉండకపోవచ్చు. అంతా దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు మనం ఒక కనెక్షన్ ఇప్పుడు మనం ఒకళ్ళతో మాట్లాడుతున్నాం. వాళ్ళు ఒక లాంగ్వేజ్‌లో మాట్లాడుతున్నారు. నేను ఒక లాంగ్వేజ్‌లో అప్పుడు మనకు అర్థమవుతుందా? వాళ్ళేం జెప్తున్నారు అని. సో, మనం అమ్మని దుర్గమ్మ వారిని గాని, లేదా ఎవరినైనా శివుడు గాని, విష్ణువుని గాని, నారాయణుడు మీ ఫేవరెట్ గాడ్. నాకిదివ్వండి అని అడుగుతున్నారు. వాళ్ళు ఏదో అటు సైడ్ నుంచి మాట్లాడడానికి ట్రై జేస్తున్నారు మనతో. కానీ మనకి కనెక్షన్ లేదు. ఎందుకంటే మనం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆ డైలాగ్ ఒక కమ్యూనికేషన్ అంటే 2 వేస్ ఉంటుంది. ప్రేయర్ అనేదేంటి? ఒక కం ఒక 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 మాట్లాడే విధానం దేవుడితో. సో, అలా మనం మాట్లాడుతున్నప్పుడు మనమేమో ఒకటే ఏదో చేయాలా అన్నట్టో, లేదంటే అర్థంగా తెలియకుండా చదివేస్తున్నాం ఒకటే రకంగా. చదివేసేస్తున్నాం, నైవేద్యాలు పెట్టేస్తున్నాం, హారతులిచ్చేస్తున్నాం, లేదు చదువుతున్నాం, చాంటింగ్ అనుకుంటాం. రకరకాలుగా ఫైన్. కానీ మనం ఈ రకంగా జేస్తుంటే, అవతల నుంచి గాడ్ మనకి ఏ సిగ్నల్ ఇస్తున్నాడు అనేది అర్థం గాదు. కొన్ని సార్లు మనం ప్రే జేస్తున్నాం. కానీ దేవుడు మనకి ఇంకా ఇంకొంచెం మంచి రూట్ ఉంటదనమాట. ఇది జరగలేదే అని బాధపడుతున్నాం. కానీ దేవుడు మనకి ఇంకోటేదో హయ్యర్ ఇవ్వాలి అని ఫీల్ అయితున్నారు. దానికని ఇది ఇవ్వట్లా, ఇది ఇస్తున్నారు. కానీ మనం కళ్ళు కనిపెట్టలేదు మనకి. ఎందుకంటే మనకి ఇదే గావాలి. సో, ఈ ఒకవేళ ఒక పూజ జేసేదో, ఒక ప్రార్థన జేసేదో మీరు బాగా అర్థం జేసుకొని ఆ అర్థం తెలుసుకొని, దాన్ని బట్టి అందులో ఏముంది? దాన్ని మనం ఏం అడుగుతున్నాం? ఇలా రోజు మనం కూర్చున్న ఒక 5 నిమిషాలో, 10 నిమిషాలో, 20 నిమిషాలు నేను ఈ టైము దేవుడితో కనెక్షన్ చేయడానికి నేను యూజ్ చేసుకుంటాను.
అది సంస్కృతంలోనే ఉంటుంది. తెలుగులో అర్థాలుండే వీడియోలుంటాయి. కన కన్నడలో ఉంటాయి, ఇంగ్లీష్‌లో ఉంటాయి, హిందీలో ఉంటాయి. మీరు ఏ భాష మీకు ఫ్లూయెన్సీ ఉంది నాకు బాగా తెలుసు అనుకుంటే ఆ భాషలో అర్థాలయ్యి అవి గాని మీరు తెలుసుకొని చేశారంటే, అప్పుడు మీకు మీరు ఒక ప్రే చేస్తుంటే ఫస్టు ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఓహ్! అవును ఈవిడ ఇన్నిన్ని ఉన్నాయి. ఓహ్! ఈయన ఇతనింత ఇచ్చేవాడు నాకు. సో, ఈ ఒక్క నా ప్రాబ్లమ్ గూడా సాల్వ్ అవుతుంది. లేదు నా ఇప్పుడు నేనుండే ప్రాబ్లమ్ నుంచి బయటపడేస్తారు. లేదు గైడ్ జేస్తారు. నాకేం ప్రాబ్లమ్స్ లేవు. కానీ నన్ను ఒక మంచి దారిలో తీసుకోబోతూ ఉంటారు. గైడెన్స్ ఇస్తారు. ఎందుకంటే అటు సైడ్ నుంచి మనకు వాళ్ళు చెప్పే మాటలు గూడా ఇనపడాలి కదా! వాళ్ళు చెప్పే సంకేతాలు. దేవుడు కొంతమంది ఇప్పుడు నాకంటే నేను నాకదది చెప్పాను గదండీ! గిఫ్ట్‌లా వచ్చింది దేవుడితో మాట్లాడే ఒక ఇది. దాని కోసంగా నేనేం చేయలేదు. సో, అది న నాల్ నన్ను పక్కన బెట్టేయండి. సో, నాకొచ్చిన కమ్యూనికేషన్ వల్లే నేను ఈ వీడియోలు జేస్తున్నా. లేకపోతే నేను వేరే రకమైన వీడియోలు చేస్తుండేదాన్ని. సైకాలజీ బేస్డ్ అవి గూడా ఉంటాయి చూడండి నా ఛానెల్‌లో. అది నా మెయిన్ ప్రొఫెషన్. ఇలా నువ్వు చెయ్యి అని చెప్పడం వల్లనే నేను ఇలా ఇవన్నీ జేయడం మొదలెట్టాను. సో, దట్ ఈస్ మై గైడెడ్ మెసేజ్ ఫ్రమ్ గాడ్ అన్నమాట. సో, అలా వాళ్ళు మనకిచ్చే మెసేజులు, సంకేతాలు, సైన్సు ఇవన్నీ మనకర్థం కావాలి అంటే ముందు మనం ఒక కమ్యూనికేషన్ ఛానెల్‌ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఊరికనే వీడియోలు చూసేసి యూట్యూబ్‌లో ఇది చేయండి, ఒక 108 టైమ్స్ చేయండి. మీకుండే ప్రాబ్లమ్‌లన్నీ పోతాయి. అది చేయండి, ఇది చేయండి. అంటే మనం ఆతురత పడిపోయి చేసేస్తాం. ఎందుకంటే మన ప్రాబ్లమ్స్ అలాంటివి ఏం చేస్తాం? ఏదో ఒక దారి దొరుకుతుంది అన్నట్టు. కానీ ఈ ఛానెల్ లేకపోతే మనకు రావాల్సిన రిజల్ట్‌లో కొంచెమే వస్తుంది. అప్పుడు అయ్యో! ఇదేంటి నాకు రాలేదే, బహుశా ఈ గాడ్ నాకు పలకట్లేదే వేరే గాడ్. ఇంకా ఇంకా మనలో మనం మదనబడు ఇంకా ఇంకా మనల్ని టెన్షన్ చేసుకోవడమే గానీ, దానివల్ల లాభం లేదండి. సో, నేను చెప్పొచ్చేదేంటంటే, ఒక గాడ్‌ని అనుకుంటే, ఆ గాడ్ ప్రేయర్‌ని ఒక ప్రేయర్ ఒకటే చేయండి. 10 చేస్తారా, ఒకటి చేస్తారా అది మీ మీ టైము, మీ ఓపికండి. దాని గురించి నేను మళ్ళీ మాట్లాడుకుందాం. ఆ వేరే టాపిక్స్. కానీ మీరు చేసేదేదైనా గూడా ప్రతిరోజు చేసేటప్పుడు అది ఒక సీక్రెట్ డైలాగ్. ఒక ఛానెల్ ఒక ఇట్లా ఒక పాత్‌వే ఉంది అనుకోండి దేవుడితో. చేసుకొని ఆ 10 నిమిషాలు, 15 నిమిషాలు, అరగంట, ఎన్ని గంటలు పర్వాలేదు. అది మీరొక ఎస్టాబ్లిష్ చేసుకోండి. చేసినప్పుడు ఏమవుతుంది అంటే, ముందర మీకు వాళ్ళిచ్చే సంకేతాలు, ఒక పాజిటివ్ సైన్ ఏమవుతుంది నాకు ఈ ప్రేయర్ చేయడం వల్ల అని మీకు కొంచెం ఫీలింగొస్తుంది, అర్థమవుతుంది. అలా అలా నమ్మకం పెరుగుతూ, 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 పెరుగుతూ అది యాక్చువల్లీ మీకు రిజల్ట్ ఒస్తున్నప్పుడు మీకర్థమవుతుంది. ఓహో! ఇది అన్నట్టు. సో, అందుకోసం అని చెప్పి ఈ రోజు నుంచి ఈ వీడియో గాని మీరు చూసినట్టయితే దయచేసి సంస్కృత్ శ్లోకాలు చదివేటప్పుడు ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు బిజీ షెడ్యూల్ ఉంటే 10 శ్లోకాలు చదివారు. ఒక్క శ్లోకమే చదవండి. ఆ శ్లోకం అర్థం తెలుసుకొని చేయండి నిదానంగా. ఈ ప్రాసెసెస్ అన్నీ మనకి ఒక పాజ్ చేయడానికండి. బిజీగా తిరుగుతూ, తిరుగుతూ హ్యూమన్ మైండ్ అటు ఇటు, 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 ఇటు తిరుగుతుంటే పూజ అనడం గానీ, మెడిటేషన్ అనడం గానీ, మంత్ర చాంటింగ్, రిపిటీషన్ అనడం గానీ, ఇవన్నీ మనం స్లో డౌన్ అయ్యేదానికి ప్రక్రియలనమాట. ఎందుకంటే మనలో అవన్నీ అహాన్ తగ్గితేనే గదా! మనలో ఉండే అజ్ఞానం తగ్గితే ఆహ్, ఆత్మజ్ఞానం పెరిగి, ఆత్మజ్ఞానం నుంచి దేవుడు మనకి ఏం సంకేతాలిస్తున్నాడో అర్థమవుతుంది మనకు. లేకపోతే ఈ నాయిస్‌తోనే మనం అదొక మాయలాగా మన చుట్టూ తిరుగుతూ ఉంటుందనమాట. సో, దేవుడిచ్చే సంకేతాలు మనకు అర్థం కావప్పుడు. దానికోసం అని చెప్పేసి ఖచ్చితంగా మీరు ఏదైనా చేసేటప్పుడు ఇక నుంచి ఒక ఒక రైలు పట్టాల్లాగా పడపడపడ చేయకుండా నిదానంగా ఒక డైలాగ్‌లాగా మాట్లాడుతున్నాను. ఎవ్రీ డే చేస్తుంటే నేనొక కనెక్షన్‌ని పెంచుకుంటున్నాను ఆ గాడ్‌తో అన్నట్టుగా మీరు ముందుకు పోవాలని ఆశిస్తున్నాను. ఈ వీడియో గాని మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో దట్ ఇలాంటివే మంచి మంచి మాటలు చెప్పడానికి, వాళ్ళు నాకేం చెప్పారో ఆ మాటలు మీకు చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. ఆ! సో, అంతేనండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. సర్వం శ్రీ జగదంబార్పణమస్తు.